హాయ్ అండి. ఐఎమ్ మను, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డయాబెటిక్ అనేది కొంత ఆల్మోస్ట్ రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ ఉండడం వల్ల మనకి డయాబెటిక్ వస్తుందని WHO లెక్కల ప్రకారం మనకి సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెవీగా స్వీట్స్ తినడం అండ్ ఓవర్ వెయిట్ ఉండడం, బరువు ఎక్కువగా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సో ఈ డయాబెటిక్ వచ్చే ప్రాబ్లం అనేది ఉండింది. అయితే ఫస్ట్ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మా తాత వాళ్ళకు ఉంది సో నాకు కూడా వచ్చిందని చాలా మంది అనుకుంటుంటారు. బట్ ఇట్స్ రాంగ్. కొంతమందికి మాత్రమే ఆ ఛాన్స్ అనేది ఉండింది. సో మా పెద్దవాళ్ళకు ఉండింది, సో నాకు వచ్చింది, ఇంకా పెద్దవాళ్ళకున్న అలవాట్లు నాకు వచ్చాయని కొంతమంది చెప్తుంటారు. బట్ అవి చాలా 20% మాత్రమే ఉంటది. సో వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా సో మా తాతకి ఇది ఉంది కాబట్టి నాకు కూడా వస్తుందని ఇంకా వీళ్ళకి చిన్నతనం నుంచి ఆ హ్యాబిట్ అనేది వాళ్ళు ఇంకా మైండ్ లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటది. సో దాని వల్ల సమ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. మన వే ఆఫ్ థింకింగ్ ని బట్టి, బిహేవియర్ ని బట్టి మనకి డిసీజులు వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అయితే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి ఫస్ట్. డయాబెటిక్ మనకి కంట్రోల్ అవ్వాలి అని అంటే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో, లైక్ వాళ్ళ హైట్ కి తగ్గ వెయిట్ కాకుండా హెవీ వెయిట్ ఉంటారు. సో హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి అది న్యాచురల్లీ ఫుడ్ తింటూనే తగ్గడానికి ట్రై చేయాలి, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీళ్ళకి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కొంతమందికి హెవీగా ఉంటున్నాయి, కొంతమందికి తక్కువగా ఉంటున్నాయి. సో వీళ్ళకి గ్లూకోజ్ పెరగాలి అన్నా సో ఇన్సులిన్ అనేది వీళ్ళకి కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి బాడీలో. సో ఇన్సులిన్ కరెక్ట్ గా లేకపోయినా కూడా ఈ డయాబెటిక్ వచ్చే ప్రాబ్లం అనేది ఉంది. సో అటువంటప్పుడు అసలు ఇన్సులిన్ మనకి ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అని అలా బాడీ చెకప్స్ చేయించుకొని, టెస్టులు చేయించుకొని ఆఫ్టర్ మనకి ఇన్సులిన్ ఇంక్రీజ్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. సో గ్లూకోజ్ మనకి ఏ ఫుడ్ తింటే ఫాస్ట్ గా స్వైప్ అప్ అవుతుంది, సో అప్పుడు మన మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని, సో ఏ ఫుడ్ ద్వారా అయితే మనకి ఎక్కువగా గ్లూకోజ్ మనకి ఇంక్రీజ్ అవుతుందో ఆ ఫుడ్ మనం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవడం, లేదు అంటే ఆ టైం కాకుండా ఇంకొక టైంలో ఆ ఫుడ్ తీసుకోవడం, అలాంటివి చేస్తే మనకి డయాబెటిక్ అనేది న్యాచురల్లీ కంట్రోల్ అవుతుంది. ఇది ఒకటి. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనం ఫస్ట్ వీళ్ళకి స్లీప్ ఉండకపోవడం ఒకటి, లేదు అంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి కొంతమందికి. సో సమ్ పీపుల్స్ లో చూసుకుంటే అరికాళ్ళు మంటలు, అరికాళ్ళ తిమ్ముర్లు, అరిచేతులు మంటలు, అరిచేతులు తిమ్ముర్లు, లేదు అంటే నిద్రపోయినప్పుడు మంచం మీద లైక్ కాట్లో పడుకున్నప్పుడు ఒకవైపు అంతా కూడా పట్టుకుపోయినట్లుగా ఉంటది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది. అండ్ కొంతమందికి చూసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ అన్ని డిసీజులకి ఇది వన్ ఆఫ్ ద హెడ్ అని మనం చెప్పుకోవాలి. సో అటువంటి డయాబెటిక్ ఫస్ట్ వచ్చింది అని అంటే వీళ్ళకి నర్వస్ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్లీ చూసుకుంటే మేల్స్ లో సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. వెంటనే నర్వస్ వీక్నెస్ రావడం, వీళ్ళకి ఇంకా మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, ఇంకా దాని తర్వాత వన్ బై వన్ ఇంకా బాడీలో అదర్ డిసీజులు అన్ని కూడా వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ డయాబెటిక్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే స్వీట్స్ స్టాప్ చేయండి. స్వీట్ తినాలి అనుకుంటే అతి మధురం దొరుకుతుంది మనకి చక్కగా ఆయుర్వేదిక్ షాప్స్ లో. సో అతి మధురం అనేది అది ప్లాంట్ బేస్డ్ పౌడర్ కాబట్టి స్వీట్ కూడా ఉంటది కాబట్టి లిమిటెడ్ గా తీసుకోండి, ఏమి ఇంక్రీజ్ అవ్వదు డయాబెటిక్ అనేది. ఇంకొకటి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఫైబర్ ఫ్రూట్స్ తినడం, ఇలాంటివి ట్రై చేయాలి. దాంతో పాటు ఎక్కువగా తీసుకోవాల్సింది బిట్రగార్డ్ అంటే కాకరకాయలు, అదేవిధంగా మనకి వేపాకు దొరుకుతుంది డైలీ. సో ఆ వేపాకు 4 పీసులు అండ్ ఒక చిటికెడు మెంతులు, లేదంటే డైలీ 1 స్పూన్ మెంతులు తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ షుగర్ మనకి బ్లడ్ లో ఉండే షుగర్ అంతా కూడా మనము చేదు వగరు ఇస్తున్నాం కాబట్టి ఆ స్వీట్ అనేది మనకి పూర్తిగా పోయి సో బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది మనకి. సో బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని చేదు వగరు చంపేస్తుంది. సో అటువంటప్పుడు ఇవి రోజు ఇవ్వడం వల్ల న్యాచురల్లీ డయాబెటిక్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. నేలవేము అండ్ నేల ఉసిరి ఈ రెండు కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే, నేల ఉసిరి అండ్ కాకర పౌడర్ అండ్ వేప పౌడర్ అండ్ మెంతి పౌడర్, సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని డైలీ 1 స్పూన్, ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూను, ఒక 100 ml గ్లాస్ ఆఫ్ వాటర్ లో, హాట్ వాటర్ లో ఇది మిక్స్ చేసుకొని కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ డయాబెటిక్ వీళ్ళకి కంట్రోల్ అవుతుంది. అండ్ దానితో పాటు అదర్ ప్రాబ్లమ్స్ లైక్ కళ్ళ తిమ్ముర్లు రావడం అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం కరెక్ట్ గా లేకపోవడం, హెపటైట్ ప్రాబ్లం కూడా ఉంటుంది సమ్ పీపుల్స్ కి, డయాబెటిక్ పీపుల్స్ కి. సో అది కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉంది. సో డయాబెటిక్ తో
ఇబ్బంది పడే వాళ్ళు ఈ పౌడర్ వాడుకోండి. ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ.